హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈ ఇందిరా మైన్‌లో చాలా మంది కొత్తగా అప్లై చేశారు. మరి వారికి వెరిఫికేషన్ ఎప్పుడు ఉందని చెప్పేసి చాలా మంది వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. దాని గురించి వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఏవైతే ఇందిరా మైన్‌లు ఉన్నాయో చాలా మంది ఈ రి మన ఏదైతే కొద్ది ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో అందులో చాలా మందికి ఈ వార్డు సభలు అలాగే గ్రామ సభలు నిర్వహించారో ఎక్కడైతే అక్కడ చాలా మంది అయితే అనర్హులుగా గుర్తించబడ్డారు. L3లో ఉన్నారు. అయితే వాళ్ళు మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే చాలా మంది అప్పుడు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు తీసుకున్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే అప్లై చేసుకోలేదు. వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సర్వే ఎప్పుడవుతుందని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు. అందుకనే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. అసలు ఈ ఇందిరా మైన్‌లకు సంబంధించి సర్వే ఎప్పుడు చేస్తారు? ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే ఇందిరా మైన్‌లు ఉన్నాయో మీరు కొత్తగా అప్లై చేసుకున్నారో అలాగే కొద్ది రోజుల క్రితం ఏదైతే ఈ ఇందిరా మైన్‌లకు సంబంధించి లీస్ట్ అవుట్ అయిందో అందులో L3లో ఉండి చాలా మంది అనర్హులుగా గుర్తించబడ్డ దాంట్లోంచి ఎవరైతే అర్హులున్నారో అంటే వార్డు సభలు నిర్వహించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే అనర్హులుగా L3లో గుర్తించబడ్డారో వారు మళ్ళీ అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పుడు ఏదైతే 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు చాలా మంది మళ్ళీ అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఈ వార్డు సభలు నిర్వహించారు కదా! ఈ 20 తారీఖు నుంచి 24 తారీఖు దాకా అందులో ఎవరైతే వార్డు సభలలో అనర్హులుగా గుర్తించబడ్డారో మళ్ళీ అప్లై చేసుకున్నారు. అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. అయితే వీళ్ళందరికీ కలిసి మార్చ్ 31 లోపు సర్వే అయితే కంప్లీట్ చేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మార్చ్ 31 లోపు అంటే మీరు ఎప్పుడన్నా అప్లై చేసుకోండి. మీకైతే మార్చ్ 31 లోపు అయితే పూర్తి స్థాయిలో ఈ ఏదైతే సర్వే ఉంటుందో సర్వే అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఇంకొక ఈ 1 వీక్‌లో అయితే ఈ అప్లికేషన్ సంబంధించి అయితే క్లోజ్ అవుతుందని చెప్పేసి సమాచారం. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇందిరా మైన్‌లకు సంబంధించి ఈ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే ఆపేస్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితుంది. మంత్ ఎండింగ్ కల్లా నాకు తెలిసి మంత్ ఎండింగ్ కల్లా ఈ అప్లికేషన్ తీసుకోవడం అయితే బంద్ చేస్తారు. ఇక తర్వాత ఈ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఇందిరా మైన్‌లో కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి మళ్ళీ ఈ ఫోటో దిగడం, అలాగే వారి వివరాలు సేకరించడం అనేది జరుగుతుంది. ఈ మార్చ్ 31 తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవరైతే కొత్తగా ఈ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అప్డేట్ అనేది మళ్ళీ ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్పేసి వాళ్ళైతే ఈ లిస్ట్ అవుట్ అనేది చేస్తారని చెప్పేసి మనకైతే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే వచ్చింది. మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఈ ఇందిరా మైన్‌ల కోసం అప్లై చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి సర్వేకి అయితే ఎవరు రావట్లేదు. మరి ఎప్పుడొస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియో అయితే చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.